పవర్ ఆఫ్ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్కు ఉన్న శక్తి మామూలుది కాదు. ఈ లోకంలో చాలా బంధాలకు అంత బలమైనటువంటివిగా కనబడవు. తోబుట్టువుల మధ్య కూడా తోబుట్టువులు అయి ఉండొచ్చు, ఒక తల్లి గర్భంలో నుండి వచ్చినటువంటి వారుగా ఉండవచ్చు, కానీ వారికంటే కూడా బలమైనటువంటి రిలేషను స్నేహితుల మధ్య ఉంటుంది. అది చాలా శక్తివంతంగా కూడా ఉంటుంది. కాబట్టి ఈ ధ్యానములో క్రీస్తులో స్నేహం యొక్క శక్తి అనేటువంటి అంశాన్ని మనము ధ్యానం చేద్దాం. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఆగస్టు మంత్ అంటేనే ఒక స్పెషల్ మంత్ అసలు ఈ మంత్ కదా. ఈ మంత్లో చాలా ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి, చాలా ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న అనేక దేశాలలో కూడా ఆల్ రిలీజియన్స్ కూడా ఈ మంత్లో చాలా చాలా పండుగలు వాళ్ళు జరుపుకుంటూ ఉంటారు. సరే, ఏదేమైనా ఈరోజు ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే, రెండవది వచ్చేసి ఈ నెలలో మన దేశంలో ఇండిపెండెన్స్ డే, ఆగస్టు 15th ఇండిపెండెన్స్ డే. తర్వాత ఈ నెల 17వ తేదీ బ్యాప్టిస్టు చరిత్రలో బ్యాప్టిస్టులందరూ కూడా, వాళ్ళు ఏ బ్యాప్టిస్ట్ అయినా, వాళ్ళు అమెరికన్ బ్యాప్టిస్ట్ అయినా, వారు కెనేడియన్ బ్యాప్టిస్ట్ అయినా, లేకపోతే మేము తెలుగు బ్యాప్టిస్టులమన్నా, లేకపోతే బ్యాప్టిస్టు సహవాసం కలిగిన వారందరూ కూడా మరి గ్రహించదగినటువంటిది, సంతోషించదగినటువంటిది, దేవుని ఘనపరచదగినటువంటి ఒక రోజు ఉంది ఈ మంత్. లేదంటే 17th ఆగస్టు విలియం కేరీ పుట్టినరోజు. ఈ విలియం కేరీ గారు మరి ఇండియాలో కలకత్తా ప్రాంతమునకు ఆయన వచ్చి ఆయన చేసినటువంటి సేవ, అది కేవలము క్రిస్టియానిటీకే కాదు, ఈ దేశానికి కూడా ఆయన సేవ చేశాడు. ఈ దేశంలో ఉన్న పరిస్థితులు ఆ దినాల్లో ఎలా ఉన్నాయి అంటే, ఎంతో అజ్ఞానముతో నిండినటువంటి పరిస్థితులు, సాంఘిక దురాచారాలు, ఇటువంటి ఆ పరిస్థితులను ఆయన చూచినప్పుడు ఆయన వాటన్నిటిని అడ్డుకున్నాడు. కానీ మన దేశస్తులు, ఆయన విదేశీయుడు కాబట్టి ఆయన అంత గుర్తుపెట్టుకుంటట్టు రాయరు. ఎవరిని గుర్తుపెట్టుకుంటారంటే ఆయన సమకాలికులుగా ఉన్నటువంటి మన దేశస్తులు, వాళ్ళను గుర్తుపెట్టుకుంటారు, వారిని ముందు పెడుతూ ఉంటారు. సతీ సహగమనం కావచ్చు, వితంతు వివాహం కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషను తీసుకురావటానికి కావచ్చు, పొదుపు చేసుకునే విషయం కావచ్చు, బ్యాంకింగ్ సిస్టమ్, న్యూస్ పేపర్ని మన దేశంలో ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఆయనే. ఇవన్నీ కూడా ఆయన పరిచర్యలో ఒక పక్క దేవునికి చేశాడు, బైబిల్స్ను తర్జుమా చేసి వాటిని ప్రింట్ చేయటంలోనూ, అదే రీతిగా సమాజానికి కూడా సేవ చేశాడు. కాబట్టి ఒక దినము మనం ప్రత్యేకంగా రోజును కేటాయించుకొని సెలబ్రేట్ చేసుకోవటం మంచిదని నేను భావిస్తున్నాను. తర్వాత ఆగస్టు 3వ ఆదివారం వస్తే సీనియర్ సిటిజన్స్ సండే. మరి ఎంతమంది ఆ రోజు 3వ ఆదివారము వస్తారు? ఒకవేళ వస్తే సీనియర్స్గా మేము కనబడటానికి ఇష్టపడమంటారో తెలియదు, కానీ మన పెద్దలు చెప్పారు, వాళ్ళకు సర్ప్రైజ్ ఉంది అయ్యగారు అన్నారు. మరి ఏం సర్ప్రైజ్ రావాలో చూస్తే కానీ తెలియదు. సీనియర్ సిటిజన్స్ సండే కాబట్టి ఈ మంత్లో చాలా ఉన్నాయి, కానీ మనము ఈరోజు ధ్యానంలోనికి ముందుకు వెళ్దాం. టుడే ఫ్రెండ్షిప్ డే. బైబిల్లో ఫ్రెండ్షిప్కి ఒక విశిష్టత ఉన్నది, ఒక స్పెషలైజేషన్, యూనిక్నెస్ ఉన్నది ఫ్రెండ్షిప్కి. దేవుడు ఫ్రెండ్షిప్కు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడా అనేటువంటిది కనబడుతున్నది. మనుషుల మధ్య స్నేహం చూస్తాం, మనుషుల మధ్య స్నేహం మాత్రమే కాదు, దేవునితో మనుషులకు ఏర్పడిన స్నేహం, దేవునితో మనుషులకు స్నేహం ఏర్పడింది. దేవుడు ఎక్కడున్నాడు? అత్యున్నత సింహాసనాసీనుడు, ఆకాశ మహాకాశముల కంటే ఉన్నతంగా ఉన్నారు. ఒకవేళ మనం అనుకోవచ్చు దేవుడు ఆత్మస్వరూపుడు, సర్వాంతర్యామిగా ఉన్నాడు, అది వాస్తవం. కానీ అట్టి దేవుడు మనుషులతో స్నేహం చేశాడు. పాత నిబంధనలో మనం సులభంగా చెప్పచ్చు. ఎవరు? అబ్రహాం గారు దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు. వాక్యంలో అలా వ్రాయబడింది, అబ్రహాము దేవునికి స్నేహితుడు. అంటే దేవుడు మనుషులతో ఏం చేశాడంట?
మీరు ఎవరైనా మాకు మంచి ఫ్రెండ్ లేదంటే మీరు అడగండి, యేసయ్య నేను నీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాను, నాకేదన్నా ఛాన్స్ ఇస్తావా, లేకపోతే నేను నీ ఫ్రెండ్గా మెలగటానికి సహాయం చేస్తామని అడిగితే ఖచ్చితంగా ఆయన అంగీకరిస్తాడు. దేవునితో మనుషులకు ఏర్పడిన స్నేహం, ప్రభువుతో శిష్యులకు ఏర్పడిన స్నేహం. యేసుక్రీస్తు ప్రభు వారితో శిష్యులకు ఎలాంటి బంధం ఉన్నది అంటే కేవలం గురు శిష్యుల బంధమే కాదు, అది స్నేహితుల బంధం. ప్రభు అంటాడు, నేను మిమ్మలను దాసులని పిలవక, శిష్యులని పిలవక స్నేహితులు అని పిలుస్తాను. ఎందుకంటే రాత్రనక పగలనక ప్రభుతో వాళ్ళు నడిచారు, ప్రభుతో వారు తిరిగారు, ప్రభుతో వారు గడిపారు. గెస్టెమని తోటలో ముగ్గురు అక్కడ ప్రభుత్వ ప్రార్థనలు గడిపారు. నిద్రపోయారు, మేల్కొన్నారు తర్వాత విషయం, కానీ ప్రభుత్వం ఉన్నారు వాళ్ళు. తర్వాత యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు ప్రభుత్వం ఉన్నారు అక్కడ. అంటే ప్రతి దైవికమైన కార్యాలన్నింటిలో కూడా వీళ్ళని ఎంట పెట్టుకుని పోయాడు. వీళ్ళు బలహీనులే, వీళ్ళు ఆయన మేము ఎరగము అని చెప్పినటువంటి వాళ్ళే, కానీ ప్రభు వాళ్ళని ప్రేమించాడు. ప్రభుతో స్నేహం అలా ఉంటుంది. అందుకనే ప్రభు వాళ్ళ గురించి ఆనాటి పరిసయ్యులు అడిగారు, మీ బోధకుడు ఏంటి అసలు నిద్ర లేస్తే వీళ్ళతో స్నేహం చేస్తున్నాడు, ఎవరు వీళ్ళు? సుంకరులు, పాపులు. అందుకు ప్రభు అన్నాడు, నేను పాపులను పిలువ వచ్చి తిని. ఆయన హి వాజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్, పాపి స్నేహితుడు. అంటే ఆయన ఉన్నోళ్ళతోనేనో, చదువుకున్నోళ్ళతోనేనో, లేకపోతే మంచి అలవాట్లు కలిగిన వారితోనే కాదు, కానీ పాపితో కూడా ఆయన ఏం చేశాడు? స్నేహం. పాపితో స్నేహం చేసి పాపిగా మారలేదు, పాపి కొరకు ప్రాణం పెట్టాడు, పాపిని పరిశుద్ధునిగా మార్చాడు. అటువంటిది ఈ స్నేహంలో ఉన్నటువంటి గొప్పతనం. మానవ జీవితంలో స్నేహము మంచి స్థితిని తీసుకొస్తుంది. అది కొంతమంది అంటుంటారు స్నేహం చేసి చెడిపోతూ ఉంటుంది. కొంతమంది తల్లిదండ్రులు అంటుంటారు తమ బిడ్డలను నీ స్నేహితుడు ఎవరో చెప్పంటారు. అసలు ఎందుకు? స్నేహితుడంటే ఆ సహవాసంలో ప్రయాణం చేయటం, సంభాషణలలో షేర్ చేసుకోవటం, పనులలో షేర్ చేసుకోవటం, తర్వాత అది రాత్రనక పగలనక షేర్ చేసుకోవటం, వాళ్ళతోనే గడుపుతుంటారు స్నేహితులు. వాళ్ళు ఉద్యోగాలున్నా, వ్యాపారాలున్నా, కుటుంబాలున్నా వారికి ఇచ్చినంత సమయము తక్కిన వాటికి అంతగా ఇవ్వలేదు. అందుకని తల్లిదండ్రులు బిడ్డలను అడుగుతూ ఉంటారు, నీ స్నేహము ఎవరితో చెప్పు. అంటే అర్థం ఏంటి? నీ స్నేహాన్ని బట్టి నువ్వు ఏ మార్గంలో ఉన్నావో. ఒకవేళ నీవు చేసే స్నేహం కలిగిన వ్యక్తి మంచివాడనుకో, నీలో కొంచెం మంచి గుణాలు వస్తాయి. నీవు స్నేహం చేసే వ్యక్తి చెడ్డ గుణాలు కలిగిన వాడు అనుకో, నీలో ఉన్న మంచితనం కూడా పోద్ది. ఏం చోటు చేసుకుంటుంది అక్కడ? ఆ చెడు గుణాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి స్నేహం అంత మంచిది కాదు. ఇక్కడ స్నేహాలన్నీ కూడా మంచి స్థితికి తీసుకురావు. మంచి స్నేహము మంచి స్థితిలోనికి తీసుకురావటానికి అవకాశం ఉన్నది. కాబట్టి తల్లిదండ్రులు కొన్నిసార్లు బిడ్డలను వాళ్ళతో స్నేహం చేయొద్దు, వీళ్ళతో స్నేహం చేయొద్దు, వాళ్ళతో కలిసి వెళ్ళొద్దు అని ఎందుకు హెచ్చరిస్తూ ఉంటారంటే వీళ్ళ భయం, వీళ్ళు ఎక్కడ పాడైపోతారు, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు, డబ్బును పాడు చేసుకుంటారు, సమయాన్ని పాడు చేసుకుంటారు. కాబట్టి పాడవబోతున్నటువంటి ఆ మంచి సదుద్దేశంతో తల్లిదండ్రులు కొన్నిసార్లు ఆ బిడ్డలను హెచ్చరిస్తుంటారు. నీ స్నేహం ఎవరితో ఉన్నది? నీ స్నేహం దేవుని బిడ్డలతో ఉన్నదా? నీ స్నేహము దేవునితో సహవాసం చేసే వారితో ఉన్నదా? ప్రార్థించే వారితో ఉన్నదా? అయితే మేము భయపడం. ఎందుకంటే అవి మంచి అలవాట్లే కదా. ఒకవేళ చెడు అలవాట్లు అనుకోండి, ఆ స్నేహాన్ని మాన్పిచ్చి వేస్తుంటారు. ఈ స్నేహంలో ఎమోషనల్ సపోర్ట్ వారికి లభిస్తుంటుంది. అంటే కొన్నిసార్లు జీవిత సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. ఆ సవాళ్ళకు పరిష్కారము అమ్మను, నాన్నను, తోబుట్టును అడగరు. ఎవరిని అడుగుతారు చెప్పండి? స్నేహితులను అడుగుతారు. వాళ్ళు ఏదో పెద్ద బాగా అనుభవం ఉన్నోళ్ళు చెప్పినోడు చెప్తుంటారు. ఎమోషనల్ సపోర్ట్స్ కొన్నిసార్లు స్నేహంలోనే లభిస్తూ ఉంటుంది. సోషల్ కనెక్షన్ కూడా ఈ స్నేహంలోనే లభిస్తుంటుంది. అంటే సామాజిక అనుబంధం, సోషల్ కనెక్షన్స్, redeeming feelings of loneliness and isolates.
కొన్నిసార్లు ఒంటరితనం అనుభవిస్తుంటారు. తల్లిదండ్రులు చెప్తుంటారు తమ బిడ్డల గురించి, వీళ్ళ స్నేహితులకి మీరు ఒకసారి మాట్లాడకూడదా, వీడేదో ఆలోచన చేస్తున్నాడు, మాకు చెప్పట్లేదు, నీకన్నా చెప్తుంటారేమో. అంటే ఈ లోన్లీనెస్ను పోగొట్టేది కూడా ఎవరయ్యా అంటే స్నేహితులే. అంటే స్నేహితులు అందరూ చెడ్డోళ్ళు కాదండి, స్నేహితులు మంచోళ్ళు ఉంటారు, మంచిని కోరేవాళ్ళు ఉంటారు. ఈ మేలు చేయ స్నేహితుడు అవసరమైతే గాయం చేస్తాడంట. గాయం చేస్తాడంటే అర్థం ఏంటి? శిక్షిస్తాడు అవసరమైతే. అంటే శత్రుత్వంతో కాదు, కీడులో పడకూడదు. అది దాన్ని రైట్గా తీసుకుంటే బాగుంటుంది. ఒకవేళ దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటే ఆ కీడుని అనుభవించినంత తర్వాత తెలుస్తుంది, వారి అప్పుడు వాడు కొట్టినా నేను లెక్క చేయలేదే, ఇప్పుడు తెలిసిందంట. సో ఈ కనెక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి. తర్వాత కొంతమంది స్ట్రెస్ రిలీఫ్, ఒత్తిడి నుండి కూడా ఉపశమనం పొందుతూ ఉంటారు స్నేహితులు. స్నేహితుడు చూస్తూనే ఎక్కడికి లేని ఆ బరువంతా విదిలిచ్చేసినట్లుగా ఉంటూ ఉంటుంది. అంటే స్నేహంలో ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయంటే ఉన్నాయని మనము చెప్పవచ్చు క్రీస్తునందు ప్రియులారా. అయితే ఈరోజు మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు భాగంలో ఈ సువార్తికుడు, మార్కు సువార్తికుడు ఈ స్నేహంలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని, స్నేహం ద్వారా జరిగేటువంటి మేలును జ్ఞాపకం చేస్తున్నాడు, రాస్తున్నాడు. ఒక సంఘటన తీసుకొని రాస్తున్నాడు. ఏంటి ఆ సంఘటన అంటే, మరి కపెర్నహూములో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి ఇంటిలోనికి పక్షవాయువు కలిగినటువంటి ఒక వ్యక్తిని తీసుకుని రావడం జరిగింది. కాబట్టి ఆ తీసుకువచ్చినటువంటి వ్యక్తులను ప్రభువు చూచి ప్రశంసిస్తున్నాడు. అది నిజంగా చాలా వండర్ఫుల్. చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయము 3వ వచనము నుండి నేను చదువుతున్నాను, గమనించండి. కొందరు పక్షవాయువు గల ఒక మనుషుణ్ణి 4 చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వారితో చెప్పాను. ఒక సన్నివేశం ఇక్కడ కనబడుతూ ఉంది. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఎక్కువ ఆయన చేసిన పరిచర్యలలో వాక్య బోధన ఉన్నది. ఎందుకు వాక్యం అవసరము? ఈ స్వస్థతలు మేలుల కంటే మనుషులకు అందించవలసినది ఏంటి? దేవుని వాక్యం. దేవుని వాక్యం ఏం చేస్తూ ఉన్నది? ఆ మనుషుని దేవుని వైపుకు నడిపిస్తుంది. ఆ వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడు, ఎక్కడున్నాడు, అతను బాగుపడాలంటే ఎవరి వైపు చూడాలి అని చెప్పేది దేవుని వాక్యం. కాబట్టి ఆయన కపెర్నహూములో ఉన్న, ఆయన బెత్సయిదా పట్టణంలో ఉన్న, మరెక్కడున్నా కూడా, యెరూషలేములో ఉన్న, ఎక్కడున్నా కూడా ఆయన వాక్యమును ఏం చేస్తూ ఉన్నాడు? ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ వాక్య ప్రకటనతో పాటుగా ఇది కూడా జరుగుతుంది. ఏం జరుగుతుంది? మేలులు కూడా జరుగుతూ ఉన్నాయి, స్వస్థతలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కొందరు వ్యక్తులు ఏం చేశారంటే, ఈ పక్షవాయువు కలిగిన వ్యక్తిని అయ్యా తీసుకుని ఎక్కడికి వెళ్దాం, మనము ఎక్కడికి వెళ్దాం, ఏ హాస్పిటల్కి వెళ్దాం? విజయవాడలో నాకు ఎక్కువగా ఈ పెరాలసిస్ వచ్చిందని తెలిస్తే ఈ ఏలూరు కాకుండా ఒక హాస్పిటల్ సిరివెళ్ళ అని. ఎందుకంటే మరి అక్కడికి పోతానే వాళ్ళు మళ్ళీ చక్కగా ఆరోగ్యంగా కోలుకొని వస్తుంటారు. నేను కూడా మన వాళ్ళలో 2-3 2-3 కేసులు చూశాను. మరి మంచిదే, మరి వాళ్ళు ఏం ట్రీట్ చేస్తారో తెలియదు, కానీ మొత్తానికి అక్కడ బాగుపడి వస్తూ ఉంటారు. ఈ కపెర్నహూము పట్టణంలో కూడా ఈ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని యేసు దగ్గరికి తీసుకుని వెళ్ళాలనేటువంటి ఆలోచన కలిగిందనమాట. అంటే వీరు ఎటువంటి స్నేహితులో చూడండి. బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తిని గురించి తన స్నేహితులు ఏం చేస్తూ ఉన్నారు? ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏమని ఆలోచన చేస్తూ ఉన్నారు? వీడిని ఎలాగైనా బ్రతికించుకోవాలి, వీడిని ఎలాగైనా బాగు చేసుకోవాలి, వీడు బ్రతకాలి, బాగుపడాలి, వీడు మనతో కలిసి తిరగాలి, మనతో కలిసి సంతోషించాలంటే ఎవరి దగ్గరికి వెళితే బాగుంటుంది?
యేసు దగ్గరికి వెళితే బాగుంటుంది. కాబట్టి ద ఫ్రెండ్స్ ఫెయిత్, ఇక్కడ స్నేహితుల యొక్క విశ్వాసాన్ని మనం చూస్తున్నాం. వారి విశ్వాసం యేసుపై ఉంచారు. యేసుపై స్నేహితుల యొక్క విశ్వాసాన్ని ఇక్కడ మనం చూడగలం. క్రీస్తునందు ప్రియులారా, ఏ స్నేహమైన దీవించబడాలి అంటే ఎవరి దగ్గరికి రావాలి? యేసు ప్రభు దగ్గరికి రావాలి. యేసు సన్నిధికి రావాలి. యేసు ప్రభువుతో సహవాసం చేయాలి. అప్పుడు వారి స్నేహము చాలా సంతోషకరంగా మారుతుంది కదా. వారి స్నేహం, నిజమైన సంతోషము ఎవరితో వస్తుంది? ముఖ్యంగా యవనస్తులు. మీకు యూత్ ఫెలోషిప్ జరుగుతుంది. ఒక ఆనవాయితీ నేను ఈ 10-11 ఏళ్లలో గమనించాను. ఏ పెద్దలుంటే వాళ్ళ పిల్లలే కనబడుతున్నారు. తక్కిన యూత్ లేదా మన సంఘంలో అంటే 200 మంది పైన ఉన్నారు యూత్. వారు పెళ్ళైన యూత్ ఉన్నారు, పెళ్లి చేసుకోబోయే యూత్ ఉన్నారు, ఇప్పుడిప్పుడే యూత్ స్టేజ్లోకి అడుగు పెడుతున్న వారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మరి మనం చేసే సహవాసం ఈ కమిటీ పెద్దలతో కాదుగా. ఈ కమిటీ పెద్దలు దేవుని చిత్తములో ఏర్పాటు చేయబడిన సమయంలో ఉంటారు. వాళ్ళు ఎక్కడికి పోరు. మన సంఘమే, మన సంఘస్థలే, వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. కానీ సహవాసము మనము జాయిన్ అవ్వాలి. యవ్వన సమాజంలో జాయిన్ అయిపోవాలి. నా ప్రభువుతో సహవాసం చేస్తాను, నా ప్రభు సన్నిధికి వచ్చేస్తాను, నా ప్రభువులో సంతోషిస్తాను, నా తలాంతులు ఏమైనా ఉంటే ఆయనను ఆరాధించడానికి ఉపయోగిస్తాను. ఎందుకంటే మన విశ్వాసం ఎవరి మీద ఉండాలి? యేసువు మీద ఉండాలి. అంతేగాని మన విశ్వాసము ఈ సమాజంలో లేకపోతున్న ఈ లొసుగుల మీద ఉండకూడదు, బలహీనతల మీద కాదు మనం పెట్టాల్సినది. మన విశ్వాసం వీ కెన్ ఫోకస్ ఆన్ జీసస్ మీదనే మనం ఫోకస్ చేయాలి. ఆయన మీదనే మన మనసు పెట్టాలి. ఎందుకంటే నీ దీవెన ఆయన దగ్గర ఉన్నది, నీ సంతోషం ఆయన దగ్గర ఉన్నది, నీవు శక్తివంతంగా మారేది ఆయన చేస్తేనే. అప్పుడే ఆశీర్వాదకరంగా మారుతాం. కాబట్టి యూత్ అంటానే ఏదో పాటలు పాడటానికి అనుకోకండి. యూత్ ఫెలోషిప్లో నిజంగా దేవుని యొక్క కార్యములు జరుగుతాయి. క్రీస్తులారా, వాని గురించి బైబిల్లో వ్రాయబడింది, యవ్వనస్తులారా మీరు బలవంతులు. ఇది నాట్ ఏ ఫిజికల్ స్ట్రెంగ్త్, ఈ శారీరక బలమే మాత్రమే కాదు, అది మీరు దుష్టుని జయించే బలం మీలో ఉన్నది అంటాడు. ఎవరిని జయించే బలం? ఎవరు దుష్టుడు? వాడికి చాలా టైటిల్స్ ఉన్నాయి కదా, అందుకే ఒకటంటూ స్పష్టంగా చెప్పలేము మనం. వాడు అబద్ధికుడు, వాడు మోసగాడు కదా. స్నేహంలో కొంతమంది మోసపోతుంటారు, స్నేహంలో అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ వాడిని జయించే శక్తి ఎక్కడ లభిస్తుందంట? యేసయ్య దగ్గరే. కాబట్టి ఈ వ్యక్తులు తమ విశ్వాసాన్ని ఎవరి మీద పెట్టారంటే యేసు ప్రభు వారి మీద పెట్టారు. వారి స్నేహితులను ఆయన ఎద్దుకు తీసుకురావాలనేటువంటి కోరిక వాళ్ళకు కలిగింది. ఎవరి ఎద్దుకు తీసుకురావాలని వారికి కోరిక కలిగింది. తన స్నేహితుడిని ఎక్కడికి తీసుకుని వెళ్ళాలని కోరిక కలిగింది? యేసు దగ్గరికి తీసుకెళ్లాలని కోరిక కలిగింది. ఈరోజు నీ స్నేహితులను ఎక్కడికి నడిపిస్తున్నారు? నీ స్నేహితులు నిన్ను ఎక్కడికి నడిపిస్తున్నారు? నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? ఆ స్నేహాన్ని ప్రేమించి ఆ స్నేహమును మంచి స్థితులను శక్తివంతంగా ఉండటానికి చూస్తాడంట. అందుకని ఈ కపెర్నహూములో పక్షవాయువు అంటే ఆ శరీరము సగభాగము జీవమంటది కానీ పనిచేయదు, కాళ్ళు చేతులు పనిచేయదు. వారి పడిన స్థితిలోనే ఉండిపోతారు. వారికి ఎవరో ఒకరు హెల్ప్ చేస్తూ ఉండాలి. పాపం ఒకరోజు హెల్ప్ చేస్తారు, 2వ రోజులు హెల్ప్ చేస్తారు. ఇక నిరంతరం హెల్ప్ చేయగలరా? చేయలేనప్పుడు విజుక్కుంటూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. అవన్నీ వింటుంటారు. పాపం ఎంత నలిగిపోతుంటారు. ఈ బ్రతికే బదులు చచ్చిపోతే మేలు కదా అన్నంతగా కూడా తలుస్తూ ఉంటారు. కానీ ఈ స్నేహితులు ఆలోచన చేశారు ఏమనంటే, ఇదిగో ఈ వ్యక్తిని
మనం ఎక్కడికి తీసుకుని వెళ్తే బాగుంటుందంటే యేసునొద్దకు తీసుకుని వెళ్తే బాగుంటుంది. అందుకని వారి ప్రయత్నం ఇక్కడ చాలా చక్కగా రాశారు. ఏమని రాశారంటే, కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురి చేత మోయించుకొని ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన ఎద్దుకు చేరలేకపోయేది. చాలా మంది కూడారంట, ఆ ఇంటి నిండా ఉన్నారు. ఒకవేళ 7 దినాలు అయితే సర్దుకోండి అంటే సర్దుకోవచ్చు, కానీ సర్దుకోండి అంటే చెప్పినా కూడా సర్దుకోలేనంత జనాంగం ఉన్నది అక్కడ. యేసు ప్రభు వారిని వెంబడించినటువంటి వారు అంత వేల మంది వెంబడించేటువంటి వారు. అందుకే 5 రొట్టెలు 2 చేపల కథలో మనకు తెలుస్తుంది ఎంతమంది ఆయన బోధ వినడానికి వచ్చారా అంటే 5,000 మంది పురుషులు, ఇంకా స్త్రీలు పిల్లలు కాకుండా. అంటే చూడండి ఇంకెంతమంది ఉంటారు. అంటే కొన్ని అడ్డంకులు ఉన్నాయి ఆయన దగ్గరికి రావడానికి, కొన్ని ఆటంకాలు ఉన్నాయి ఆయనను సమీపించకుండా చేయటానికి. కానీ వీళ్ళు వాటన్నిటినీ అధిగమించే విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. దేర్ ఫెయిత్ లెడ్ దెమ్ టు యాక్షన్. వారి విశ్వాసము కార్యరూపం దాల్చేదానికి తీసుకుని వచ్చింది. వారి విశ్వాసము యేసు మీద ఉంచటం వరకే కాదు, వారి విశ్వాసము ఆటంకాలను తొలగించటానికి, ఎలాగైనా ఆయనను చేరాలి, ఎలాగైనా ఆయన పాదాల చెంతకు వెళ్ళాలి, ఎలాగైనా ఆయన కనుదృష్టి పడాలి అని ఆ ఆటంకాలన్నిటినీ అధిగమించడానికి ఈ విశ్వాసము నడిపించింది. కాబట్టి దేవుని పిల్లలంగా మనము జ్ఞాపకం చేసుకోవలపిస్తున్నందు ప్రియమైనటువంటి వాళ్ళారా, కేవలం ప్రేమ అంటే సరిపోదు, కేవలం యేసయ్య మీద నమ్మకం ఉంటే సరిపోదు. ఈ నమ్మకం ఏం చేయాలంట? కార్యరూపంలోనికి తీసుకురావాలి. ద ఫ్రెండ్స్ యాక్షన్. హియర్ వి సీ ద ఫ్రెండ్స్ యాక్షన్. ఆ స్నేహితుల యొక్క పని మనం చూస్తాము క్రీస్తునందు ప్రియులారా. నేను చదువుతున్నాను, గమనించండి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన ఎద్దుకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవానిని పరుపుతోనే దింపిరి. తమ స్నేహితుడిని యేసు వద్దకు తీసుకురావటంలో వాళ్ళలో ఉన్నటువంటి క్రియేటివిటీ థింకింగ్ చూడండి, వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకమైనటువంటి యోచన. ఏం చేశారంటే వాళ్ళు ఆ ఇంటి మీదకి ఎక్కారు, ఆ ఇంటిని విప్పారు. ఈ మనుషుల్ని దింపగలిగే సైజుకి ఏం చేశారంట? విప్పారు. అంటే మరి ఆ ఇంటి వాళ్ళు ఒప్పుకుంటారా? రిస్కే, ఇబ్బంది. కానీ వాళ్ళు ఈ ఇంటిని బాగు చేస్తాడు ఆయన, ఈ వ్యక్తిని బాగు చేస్తాడు ఆయన ఎందుకు వెళ్ళటం కావాలి మనకు. కొన్నిసార్లు మనం యేసునందుకు రావాలంటే, ఆయన సమీపించాలి అంటే మనకు ఎన్నో అడ్డంకులు వస్తాయి, పరీక్షలు వస్తాయి కదా, ఇంపార్టెంట్ వర్క్స్ వస్తాయి. అవన్నింటిని ముందు పెట్టి మనము ఆ ఫెలోషిప్ను మాత్రం వెనకంజ వేస్తాం, ఆ సమయాన్ని మాత్రం దాటించేస్తాం. కానీ అది పోగొట్టుకుంటే ఎన్నో దీవెనలు కోల్పోయిన వారం అవుతాం క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా. కానీ వారి యొక్క నిర్ణయాత్మకమైనటువంటి కార్యం, వారి విశ్వాసము కార్యానికి దారితీసింది, పని చేస్తూ ఉన్నారు. అందుకని యాకోబు భక్తుడు కూడా అంటాడు, విశ్వాసం ఉంటే సరిపోదంట. విశ్వాసం ఎలా ఉండాలంట? క్రియలతో కూడి ఉండాలి. క్రియలు లేని విశ్వాసము అమృతం. 2 వ్యక్తులు వెళ్ళారని యాకోబు భక్తుడు అంటాడు. వాళ్ళిద్దరే ఉంటారంటారా, నాకు విశ్వాసం ఉంది, నీ దగ్గర క్రియలు ఉన్నాయి, నీ క్రియలు నాకి, నా విశ్వాసం నీకు కాదు. విశ్వాసం కలిగిన వానికి క్రియలు ఉండాలి, క్రియలు కలిగిన వ్యక్తికి యేసు మీద విశ్వాసం ఉండాలి. క్రియలు చేయటానికి డబ్బు ఉండొచ్చు, క్రియలు చేయటానికి మన శక్తి సామర్థ్యం ఉండొచ్చు, యేసు లేకపోతే ఇవి నిరుపయోగం అవుతాయి. కానీ దేవుని బిడలంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ ఫ్రెండ్స్ దే ఫెయిత్ యేసు మీద ఉన్నది. వారి విశ్వాసము యేసునొద్దకు నడిపించింది. వారి విశ్వాసము సృజనాత్మకంగా ఆయనను సమీపించటానికి ప్రయత్నాలు చేసింది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు
వారిని చూచి చాలా మంచి మాట పలుకుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, చూడండి, యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పిన ద ఫ్రెండ్స్ రివార్డ్ కనబడుతుంది ఇక్కడ. ఈ వ్యక్తిని దించబడినటువంటి వ్యక్తిని చూచాడు ప్రభు, దింపినటువంటి నలుగురిని చూచాడు ప్రభు. చూచి ఈ వ్యక్తితో అంటున్నాడు, కుమారుడా, నీ పాపములు. కుమారుడా అంటే అర్థం ఏంటి? ఇంతవరకు కుమారుడు కాడా? కుమారుడని ఎవరు ఎక్కువగా సంబోధిస్తారో తెలుసా? పెద్ద వయసు కలిగినటువంటి వారు. మరి యేసుక్రీస్తు ప్రభు వారి వయసు అంతప్పటికీ 33 అంటే వాడు పట్టుకొని ఎదుటి వాళ్ళని కొడుక కూతురంటూ ఒప్పుకుంటారా? ఆ అధికారం ఆయనకున్నది. ఆయన ప్రేమ అక్కడ ఉన్నది. ఆయన సృష్టికి కర్త, ప్రతి మనుషునికి కూడా ఆయన తండ్రి అంటూ ఉన్నాడు. కాబట్టి సొంత బిడ్డలుగా చూస్తూ ఉన్నాడు. పరాయి బిడ్డలుగా చూస్తే ఒకవేళ ఈ ప్రేమ రాకపోతుందేమో, కానీ యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వస్తే ఎవరు ఎలా తలంచినా కూడా యేసయ్య మాత్రం ఏమని చూస్తాడో తెలుసా? కుమారుడా, కుమార్తె అని చూస్తాడు. యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్యలో కుమారుడా, కుమార్తెలుగా పిలువబడ్డారు. అమ్మా అని సంబోధిస్తాడు సమరయ స్త్రీని. ఎక్కడ? యాకోబు బావి దగ్గర. యాకోబు బావి దగ్గర ఆమె ఒంటరిగా మధ్యాహ్నం వేళ నీళ్ళకు వచ్చినప్పుడు ప్రభువు దాహం తెచ్చడానికి నీళ్ళు అడిగాడు. ఆ సంభాషణలో ఆమెతో ఏమంటాడో తెలుసా ప్రభు వారు? ఓ పాపాత్మురాలు అన్నాడా? సమరయ స్త్రీ అన్నాడా? సమరయ స్త్రీ అనేటువంటిది ఒక ప్రావర్బది. సమరయుడు అంటేనే అర్థం ఏంటంటే సంకరి జాతి వాడు అని అర్థం. అంటే యూదులకు, యూదేతరులకు పుట్టినటువంటి వారు అని అర్థం. అది సమాజంలో ఒక చులకమైనటువంటి భావాన్ని తీసుకొచ్చేటువంటి మాట. కానీ ప్రభు వారు ఆమెను ఉద్దేశించాలా అనలేదు. ఏమన్నాడో తెలుసా? అమ్మా అని అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ అందులో కనబడుతూ ఉన్నది. ఆ వ్యక్తితో ఆ ప్రేమను ఆయన తెలియజేస్తున్నాడు. రెండవదిగా స్నేహితులను ప్రశంసిస్తూ ఉన్నాడు. ఏమనంటున్నాడు? యేసు వారి విశ్వాసమును చూచెను. ఏం చూస్తున్నాడంట యేసు ప్రభు? అంటే విశ్వాసం లేకుండా యేసు దగ్గరికి ఎవరు రారు. విశ్వాసం కలిగిన వారే యేసు ప్రభు వారి దగ్గరకు వస్తూ ఉంటారు. మనం విశ్వాసం లేకపోతే గుడికి వస్తామా? విశ్వాసం లేకపోతే బైబిల్ పట్టుకుంటామా? విశ్వాసం లేకపోతే మనము ఈరోజు బలలో పాల్గొనాలి అని ఆలోచన వస్తుందా? విశ్వాసం కలిగిన వాళ్ళమే. కానీ ఈ విశ్వాసాన్ని చూచేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఆయన చూస్తూ ఉన్నాడు. మన విశ్వాసం ఏమైనది? ఒకవేళ మన విశ్వాసం అల్పమైనది అయితే దాన్ని ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. ఒకవేళ మనం విశ్వాసాన్ని విడిచిపెట్టేటువంటి స్థితిలో ఉంటే ఆ విశ్వాసంలో మళ్ళా నిలువబడాలి. విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. విశ్వాసంలో నిలువబడాలి. యేసుక్రీస్తు ప్రభు వారు శతాధిపతుల విశ్వాసం గురించి అంటూ ఉన్నాడు, ఇజ్రాయేలీలలో నేను ఇంత గొప్ప విశ్వాసం ఎవరిలో చూడలేదు. ఎందుకని ఆ మాట అన్నాడంటే, ఆ శతాధిపతి అన్నాడు, అయ్యా నీవు నా ఇంటి దాకా రావాల్సిన పని లేదు, నీవు మాట మాత్రం సెలవిస్తే చాలు, అక్కడ నా సర్వెంటు బాగైపోతాడు. నీవు వచ్చి నీవు ముట్టి తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసి ఇంత చేయనవసరం లేదు, నీ మాట చాలు. నీవు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు యాయిరన్న కుమార్తె కొరకు వచ్చాడు, ఈ శతాధిపతి తన సర్వెంట్ కొరకు వచ్చాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఇంత గొప్ప విశ్వాసము నేను ఇజ్రాయిలులో చూడలేదు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనతో సహవాసము చేసేటువంటి వారిని చూస్తూ ఉన్నాడు. వారి విశ్వాసము ఆయన కొరకు నడిచేదిగా ఉన్నదా? ఆయన కొరకు పనిచేసేదిగా ఉన్నదా? వారి విశ్వాసము దేవుని కొరకు జీవించేదిగా ఉన్నదా లేదా?
ఒకవేళ లేకపోతే సరి చేసుకోవాలి. అందుకనే ప్రభువారు ప్రకటన గ్రంథంలో రాయించినటువంటి మాటను మనము గమనించుదాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనమును నేను చదువుతున్నాను. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులు అని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగిన నామము నిమిత్తం భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను నీ మీద తప్ప ఒకటి మోపవలసి ఉన్నది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇలా ప్రతి సంఘముల గురించి ఆయన మాట్లాడుతూ ఆ సంఘములో ఉన్న లోపాలను సరిదిద్దుతూ ఉన్నాడు. ఒకవేళ ప్రేమలో చల్లారిపోతే మళ్ళా తిరిగి ఆ మొదటి ప్రేమలోనికి రా. విశ్వాసంలో బలహీనమైతే మళ్ళా తిరిగి నీ విశ్వాసంలోనికి రా. ఆధ్యాత్మిక జీవితంలో వెనకబడిపోతే మళ్ళా తిరిగి రా. అంటే మనము దేవుని బిడ్డలంగా మన విశ్వాసము, మన భక్తి, మన జీవితము బాగు చేసుకునేటువంటి రోజులుగా మనం చూడాలి. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, యేసు ప్రభువారు వారి విశ్వాసమును చూస్తూ ఉన్నాడు. చూచినప్పుడు మెచ్చుకున్నాడు. ఎంత మంచి పని చేశారు మీరు. జనులందరూ ఉన్నారు, ఆయన బయటకు వచ్చినప్పుడే వస్తాడు. ఇన్ని సంవత్సరాలు మంచం మీద ఉన్నోడికి ఇంకాసేపు ఉండటం పెద్ద కష్టమా? కొంచెంసేపు ఓపిక పట్టలేడా? ఆయన వచ్చినప్పుడే వస్తాడు, వచ్చినప్పుడు ముడతాడు, వచ్చినప్పుడు బాగు చేస్తాడని స్నేహితులు అనుకోలేదు. ఏమైనా సరే యేసును సమీపించాలి. నా స్నేహితుడు బాగుపడాలి. నా స్నేహితుడిని బాగు చేయగలిగేది ఒకే ఒకరు, ఆయన కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. కాబట్టి యేసు ప్రభు వారికి తెలియదంటే తెలుసు. అందుకని వాళ్ళని చూసి ఆయన ఇష్టపడ్డాడు. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమం, మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవిత కాలంలో మనము ప్రభు దగ్గరకు అనేకులు నడిపించాలి. వారు నీ స్నేహితులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ నైబర్స్ కావచ్చు. వాళ్ళు బాగుండాలని నువ్వు కోరుకుంటే తను విష్ చేస్తూ ఉంటాం కదా. నిద్ర లేస్తని విష్ చేస్తాం మనం, గుడ్ మార్నింగ్ అంటాం. దాని అర్థం ఏంటి? మనం కోరుకుంటున్నాం శుభాన్ని వాళ్ళకి ఇవ్వాలని. మనం ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకు మనము మన ఆ ఆశను తెలియజేస్తూ ఉంటాం. మరి అది ఇవ్వగలిగినటువంటి ఆయన దగ్గరికి నడిపిస్తే ఇంకెంత బాగుంటుంది. పోనీ ఇంకా ఆయన కాకుండా ఎవరైనా ఇవ్వగలరని నీకు అనిపిస్తుందా? ప్రయత్నం చేసి చూడు. యేసు ప్రభు వారి దగ్గరకు కాకుండా ఇంకెక్కడికైనా ప్రయత్నం చేసి చూద్దామంటే చూడండి, ఈ మార్కు సువార్తికుడు చాలా విశిష్టమైన వాడు. అందుకని ఈ సన్నివేశాన్ని కూడా రాశారు. ఒక ఆమె నానాకు తిప్పలు పడిందంట, తనకున్న ధనాన్నంతా వ్యయం చేసుకునిందంటే చివరికి ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకున్నది. అంటే ఈ ఉద్దేశం ఏంటంటే లోకంలో ఎక్కడా దీవెనలు రావు, ఎక్కడా మేలు లేదు, కానీ యేసు దగ్గర మాత్రమే ఉన్నది. యేసు దగ్గర మాత్రమే నిజమైన దీవెన ఉన్నది. యేసు ప్రభు వారి దగ్గర మాత్రమే నిజమైనటువంటి మేలు ఉన్నది. కాబట్టి యేసు ప్రభు వారు దాని కొరకు ప్రయత్నం చేసిన వారిని చూచాడు. ఈరోజు ఈ 2024 సంవత్సరంలో ఇంచుమించు 7 నెలలు దాటిపోయాయి. యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు ఒక్కనన్నా గుడికి నడిపించడానికి నువ్వు ప్రయత్నం చేస్తే నిన్ను చూస్తాడు ఆయన. నడిపించటంలో నువ్వెన్నో ఫీల్ అవుతూ ఉంటావు. వాళ్ళు ఏమనుకుంటారు? అదే వాళ్ళు పిలిచారనుకో, మనము నిరాటంకంగా వెళ్ళిపోతూ ఉంటాం. కొన్నిసార్లు అబ్జెక్షన్ చెప్పకుండా వెళ్తాం. అదే గుడికి పిలవాలంటే మనం కూడా ఆలోచన చేస్తాం. వాళ్ళు ఏమనుకుంటారు, మనలను గురించి ఏమనుకుంటారు? నీ యేసయ్య శక్తిహీనుడా? నీ యేసయ్య సృష్టికర్త, నీ యేసయ్య జీవాధిపతి, నీ యేసయ్య, మన యేసయ్య ఈ సర్వలోకాన్ని ఒక దినాన ఆయన పరిపాలించబోతూ ఉన్నాడు. అందుకే త్వరగా రాబోతూ ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా. కాబట్టి స్నేహితులకు ఏమి లభించిందంటే ప్రభువు ద్వారా వాళ్ళకి మెప్పు లభించింది.
ప్రభువు ద్వారా వాళ్ళకి ప్రశంస లభించింది. ప్రభువు మెచ్చుకున్న వాడే యోగ్యుడు. తనను తను మెచ్చుకుంటే యోగ్యుడు ఎంత మాత్రమో కాడని మనకు వాక్యము చెప్తుంది, లోకంలో సామెత కూడా. కానీ ప్రభువు మెచ్చుకున్న వాడే యోగ్యుడు. ప్రభువు మెచ్చుకుంటున్నాడు. వీళ్ళు విద్యావంతులా లేకపోతే వీళ్ళు సంపన్నవంతులా కాదు, వీళ్ళ ప్రయాసం చూస్తూ ఉన్నాడు. యేసు మీద వచ్చినటువంటి విశ్వాసం కొరకు వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలను చూస్తూ ఉన్నాడు ప్రభువు. కాబట్టి ప్రభువు వారిని చూచి వారిని బట్టి సంతోషించినట్లుగా, వారిని మెచ్చుకున్నట్లుగా ఈ వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం. క్రీస్తునందు ప్రియులారా, రెండవది ఈ స్నేహితునికి పాప క్షమాపణ లభించింది. ఏం లభించిందంట? మన క్రైస్తవ పరిభాషలో పాప క్షమాపణ చులకనైంది. ఎందుకంటే ఎప్పుడు వింటుంటాం కదా, పాపాలను ఒప్పుకోవాలి, పాపాలను కడుక్కోవాలి, పాపాలను పోగొట్టుకోవాలని. కానీ లోకంలో తక్కిన వారు ఏం చేస్తున్నారంటే, మన ఎదుగుదలకు అడ్డుపడేది పాపము, మన బిడ్డల జీవితానికి అడ్డుపడేది పాపము, మన కుటుంబము సంతోషంగా లేకపోవడానికి కారణమే పాపము. ఈ పాపమును పోగొట్టుకోవడానికి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తారు. ఎక్కలేని కొండలెక్కుతారు, దూరభారమైనటువంటి ప్రయాణాలు చేస్తారు, ఉపవాసాలు చేస్తూ ఉంటారు, మొక్కుబడులు చేస్తూ ఉంటారు. ఎందుకని ఇవన్నీ? ఈ పాపాలను పోగొట్టుకుని వారు వెళ్ళినటువంటి ఆ దైవం యొక్క కటాక్షం లభిస్తుందని. కానీ ఎక్కడ లభిస్తుంది? అసలు యేసు ప్రభు వారి దగ్గర లభిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర నీ ఆశీర్వాదానికి అడ్డుపడే, నీ సంతోషానికి అడ్డుపడే, నీ ధన్యకరమైన జీవితానికి అడ్డుపడే ఆ పాప శాపం అంతా కూడా కొట్టివేయబడుతుంది. అది తెలియక ఇక్కడ కొంతమంది అంటూ ఉన్నారు. 2వ అధ్యాయం మార్కు సువార్త 2వ అధ్యాయము 6వ వచనము చదువుతున్నాను. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకునిరి. అక్కడ కొంతమంది శాస్త్రులు ఉన్నారు, పండితులు ఉన్నారు. ఈ పండితుల మనసులు అనుకుంటూ ఉన్నారంట. మనం ఇక్కడ కూర్చొని మనసులు అనుకున్నది కూడా ఎవరికి తెలుసు? ఆయన చూస్తున్నాడుగా, విశ్వాసాన్ని చూస్తున్నాడు, మన మనసులో ఏమనుకుంటున్నావో చూస్తున్నాడు. దావీదు భక్తుడు అంటాడు, మాట నా నోటికి రాకమునిపే కూడా నీకు తెలుసు, నాలో తలంపులు కొట్టకమునిపే కూడా నీకు, అంటే సమస్తము ఎరిగినటువంటి దేవుడు మన దేవుడు. ఇక్కడ కూర్చున్న శాస్త్రులు అనుకుంటూ ఉన్నారంట, అసలు పాపాలను క్షమించాల్సింది ఎవరు? దేవుడే. దేవుడు ఒక్కడే తప్ప పాపాలను ఎవరు క్షమించలేరు. మరి ఈయన ఏం చేస్తూ ఉన్నాడు? పాపాలను క్షమిస్తున్నాడు. కుమారుని పాపములు క్షమింపబడి ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? ఈయన దేవుడై ఉన్నాడా? వాళ్ళు అంగీకరించకపోయినా ఆయన దేవుడే. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడుగా ఈ లోకానికి, మనుష్య కుమారుడుగా ఆయన ఈ లోకానికి. ఏ పాపములైతే మానవ జీవితంలో ఉన్నాయో వాటికి ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ఇక్కడ మనం గమనించాలి. ఈ స్నేహితుడు జబ్బే అనుకున్నారు జనాలు, మంచాన్ని పడ్డారు అనుకున్నారు, అయ్యో నా స్నేహితుడికి దుర్గతి పట్టింది అనుకున్నారు. కానీ ఆ స్నేహితుడిలో ఉన్న పాపాన్ని వాళ్ళు కనుక్కోలేకపోయారు. కానీ యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చే లోపల ఆ స్నేహితుల్లో ఉన్న పాపాలన్నీ ఏమైపోయినాయి? కొట్టివేయబడ్డాయి. పాపాలను పోగొట్టుకోకుండా మన జీవితాలు గడిపితే ప్రయోజనం లేదు. దేవుడు మనకెందుకు రోజు వెంబడి రోజు మన ఆయుష్ను మనల్ని పెంచుతూ మరొక నూతన దినములోనికి ఎందుకు ప్రవేశపెడుతున్నాడంటే, మనము పరిశుద్ధులంగా మారిపోవాలి, దేవుని యొక్క బిడ్డలంగా మనము దీవించబడాలి. మన పాపాలన్నిటినీ మనం పోగొట్టు. ఒకవేళ మనము అనుకోవచ్చు, నాది ఏం పాపం లేదు, నేనే పాపం చేస్తాను. మన దృష్టికి మనము నీతిమంతులమే, మన దృష్టికి మనం యథార్థవంతులమే. కానీ ఎవరి దృష్టికి ఎలా ఉన్నా, దేవుని దృష్టికి ఎలా ఉన్నా మాత్రమే పరీక్షించు. దేవుని దృష్టికి ఎలాగున్నావు? దేవుని దృష్టిలో నీ విశ్వాసం ఎంతుంది? దేవుని దృష్టిలో నీ ప్రయత్నం ఎంతుంది?
దేవుని దృష్టిలో నీవు పాపములను పోగొట్టుకున్న స్థితిలో ఉన్నావా లేదా అనేది చూసుకోవాలి. ఇక్కడ ఈ స్నేహితునికి కలిగిన లాభం ఏంటంటే పాపాలు పోయాయి. అందుకని ఇక్కడ ప్రభు అంటూ ఉన్నాడు, 8వ వచనం నేను చదువుతున్నా, వారు తమలో తాము ఇలాగ ఆలోచించుకున్నట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గల వారితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరిగెత్తుకుని నడువమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకుని వాళ్ళని వారితో చెప్తూ ఉన్నాడు. మీరు తెలుసుకోవాలి, మనిషి కుమారుడికి వచ్చిన యేసు ప్రభు వారికి ఏమున్నదయ్యా అంటే పాపాలను క్షమించే అధికారం ఉన్నది, పాపములను తీసివేసేటువంటి శక్తి ఆయనకే ఉన్నది. మరి లోకంలో తక్కిన వాళ్ళకు ఉన్నదా? వీళ్ళు అనుకుంటున్నారు, కానీ పాపములను పోగొట్టుకున్న వ్యక్తి జీవితానికి ఉన్న సంతోషం తక్కిన వారిలో కనబడదు. క్రీస్తునందు ప్రియా దేవుని సంగమా. కాబట్టి ప్రభు అంటున్నాడు, నువ్వు తెలుసుకోవాలి. మీరు ఏమని తెలుసుకోవాలి? పాపములను క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము. అంటే ఈ స్నేహితుల మధ్య పాపాలను పోగొట్టగలిగారన్నమాట. ఈ స్నేహితులు ఏం చేశారు? పాపాలను పోగొట్టగలిగారు. తమ స్నేహితుడిని పాపములను పోగొట్టుకుని కేవలం పక్షవాయువు కాదు, పరలోకానికి యోగ్యతను తీసుకురాగలిగారు. తమ స్నేహితుడిని ఎక్కడికి తీసుకురాగలిగారు? పరలోకంలో తమతో పాటుగా యేసయ్య దగ్గర కూర్చున్నటువంటి అర్హత తమ స్నేహితుడికి కలిగించారు. ఎంత మంచి స్నేహం కదా! అందుకని ఫ్రెండ్షిప్ అనేటువంటిది వెరీ స్ట్రాంగ్, బలమైనటువంటిది. కానీ అది క్రీస్తునందు మాత్రమే, క్రీస్తు ప్రభు వారు మాత్రమే వారి స్నేహాన్ని కానీ వారి స్నేహ బంధాన్ని కానీ ఆయన శక్తివంతంగా చేయగలిగినటువంటి వాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి ప్రభు వారు అంటూ ఉన్నారు, 11వ వచనం చదువుతున్నాను, పక్షవాయువు గల వారిని చూచి నీవు లేచి నీ పరిపెట్టుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. నేను ఎక్కడికి పొమ్మన్నాడంట? చాలా మంది స్నేహితులు ఎక్కడికి వెళ్తూ ఉంటారు? గుడి అయిన వెంటనే ఎక్కడికి వెళ్తారు? కానీ ప్రభు ఏమంటున్నాడో తెలుసా? ఒక స్నేహితులతోనే కదా, అందరం మనం దేవుని స్నేహితులమే. ఇక్కడ గుడి అయిన వెంటనే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి మన ఇంటికి? నీవు ఏదైతే దేవుని సన్నిధిలో పొందుకున్న ఆశీర్వాదం ఉన్నదో అది నీ ఇంటికి తీసుకుని వెళ్ళాలి. అది నువ్వు ఇంటికి తీసుకోకపోతే నువ్వు ఆరాధనకు వచ్చి కూడా దేవుని సన్నిధిలో గడిపి కూడా ఆ ఆశీర్వాదం వల్ల ప్రయోజనం ఉండదు. అందుకని ప్రభు వారు అంటున్నాడు, నీ స్నేహితులతో కలిసి సంతోషించుకున్న అయినా వాళ్ళు చాలా కష్టపడ్డారు నీ కొరకు నేను ఇక్కడ చెప్పడానికని అన్నాడా? ప్రభు వారు ఏమన్నాడు? ముందు నువ్వు నీ ఇంటికి వెళ్ళు. అవును క్రీస్తునందు ప్రియులారా, దేవుని బిడ్డలంగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. స్నేహితులకు కలిగినటువంటి ఆ దీవెనలో మనం చూస్తే వారి విశ్వాసము ప్రశంసించబడుతుంది. వారి స్నేహితుల్లో ఒకరికి పాపక్షమాపణ కలిగి ఉన్నది, తర్వాత స్వస్థత కూడా కలిగి ఉన్నది. కాబట్టి ఈ ఫ్రెండ్షిప్ డే రోజున దేవుని పిల్లలమైన మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనుషుల మధ్య స్నేహము ఒకవేళ ఉండొచ్చాము, కానీ దేవునితో స్నేహము నిజంగా చాలా దీవెనకరమైనటువంటిది. మన స్నేహాలు శక్తివంతంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారానే మాత్రమే. కాబట్టి ఈ 4 వ్యక్తులు తమ స్నేహితుడిని తీసుకుని ప్రభు దగ్గరకు తీసుకురావడంలో ప్రయాసపడ్డారు. ప్రభు మీద విశ్వాసం ఉంచారు. ప్రభు సంతకు వారిని చేర్చారు. ప్రభు వారి విశ్వాసాన్ని చూచాడు. తీసుకురాబడినటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి పాపాన్ని క్షమిస్తూ ఉన్నాడు, వ్యక్తిని బాగు చేస్తూ ఉన్నాడు. అక్కడ కూడిన సమాజాన్ని కూడా వారి హృదయాలను ఎరిగి సరిచేస్తూ ఉన్నాడు. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ఈ పరిశుద్ధ ఆదివారంలో ఈ మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం గలటువంటి ఈ భాగంలో ఇక్కడ స్నేహితుల మధ్య జరిగినటువంటి ఓ మంచి కార్యం ద్వారా
దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనుషునితో స్నేహం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీవు సిద్ధమా? నీ స్నేహము ఎటువంటిదిగా ఉంటూ ఉన్నది? నిజమైన స్నేహితుడు దుర్దశలో తోబుట్టులాగా ఉంటాడని సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనంలో రాయబడి ఉన్నది. కాబట్టి దేవా, ఈ ఆరాధనలో నీ బిడ్డగా నన్ను చేసుకొని నీతో జీవించేటువంటి మంచి స్నేహము నాలో ఏర్పడటానికి సహాయం చేయ ప్రభువా. నీ యందు నాకు విశ్వాసం ఉంది. ఆ విశ్వాసము కేవలం విశ్వాసం ఉండటమే కాదు, నీ కొరకు నేను పని చేయాలి. రిస్క్ అయినా సరే, నష్టమైనా సరే, కొన్నిసార్లు ఆటంకాలు ఉన్నా సరే, ఈ విశ్వాసము క్రీస్తు దగ్గరికి రావటంలో వాటన్నిటినీ అధిగమించాలి. పాపాలను పోగొట్టుకోవాలి. పాపాలతో జీవితం గడిపితే ఆశీర్వాదం కాదు, వాటిని పోగొట్టుకుంటే మనం ఆశీర్వదించబడతాం. యేసయ్య సంపూర్ణ ఆశీర్వాదాన్ని దయచేస్తాడు. అటు కృప పరిశుద్ధాత్ముడు మనకు దయచే రీతిగా మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రిని పాదాలు పొందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ ఆదివారం క్రీస్తులో ఉన్నటువంటి స్నేహం యొక్క శక్తి ఎంత బలమైనదో, ఎంత గొప్పదో ఈ ధ్యానము ద్వారా మాతో మాట్లాడినందుకు ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభువా, సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవునితో స్నేహం చేయాలని ఆనాడు అబ్రహామును నీ స్నేహితునిగా చేసుకున్నావు తండ్రి. శిష్యులను నేను మిమ్మల్ని శిష్యులని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తానన్నావు ప్రభువా. స్నేహితుల మధ్య ఉన్నటువంటి నైనా ఇదిగో అరమరికలు స్నేహితుల మధ్య ఎంత ఓపెన్ మైండెడ్గా ఉంటారు, ఎలా బలపరుచుకుంటారు నాయన ఈ ధ్యానం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు. నిజమైన స్నేహితుడు బలహీనుడైనటువంటి వారిని ప్రభువుగా బాగు చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. కానీ బాగు చేసేది నీవు మాత్రమే అని నీ ఎదురు తీసుకురాబడినప్పుడు సంపూర్ణంగా పాపముల నుండి విడిపించబడి స్వస్థత నుండి శక్తిమంతులై నాయన ఇదిగో తండ్రి నడిచెదరని తెలియజేసిన దేవుడు తండ్రి. కాబట్టి దేవాదిగోనైనా ఈ మంచి స్నేహం నీవు మాకు ఇస్తూ ఉంటుండగా మేము నిన్ను అనుసరించి నిన్ను గనపరచుటకు నీ బిడలముగా దీవించబట్టుకు సహాయం చేయమని యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ఈ సమయము మన అర్పణలను అర్పించే సమయం కాబట్టి మన సంఘ స్త్రీల సమాజం వారు వచ్చే కానుకల పాట పాడుతూ ఉంటుండగా పరిచారకులు కానుకలు, ప్రత్యేక కానుకలు బీదల కొరకు